హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో నేను యారో మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్, ఆబ్జెక్ట్ మెథడ్స్, నెంబర్ మెథడ్స్, మ్యాథ్ మెథడ్స్ డిస్కస్ చేశాను. సో అవి నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఓకే, ఈరోజు వీడియోలో మనం డేట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా వెబ్ అప్లికేషన్స్లో డేట్ మెథడ్స్ వాడతారు. సో ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, అసలు ఎందుకు అంటే, ఫర్ సపోజ్ నేను ఒక వెబ్సైట్లోకి వెళ్ళా, ఫర్ సపోజ్ ఫేస్బుక్కే అనుకోండి. సో నేను ఫేస్బుక్కి లాగిన్ అవుతాను, ఈరోజు లాగిన్ అవుతా, దాని తర్వాత నేను ఎప్పటికో లాగిన్ అవుతా, ఫ్యూ మంత్స్ బ్యాక్. సో మన లాస్ట్ లాగిన్ టైం ఎప్పుడు చేశాడు వీడు అని తెలుసుకుంటాకి డేట్ మెథడ్స్ వాడతారు. అండ్ నువ్వు ఎప్పుడు లాగిన్ అయ్యావు, ఎప్పుడు లాగౌట్ అయ్యావు, ఆ డేట్స్ కూడా డిస్ప్లే చేస్తారు. మనకి ఆన్లైన్ ఎస్బీఐలో మనకి లాస్ట్ లాగిన్ స్టాంప్ ఉంటుంది. ఎవరైనా ఎస్బీఐ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లైక్ నెట్ బ్యాంకింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళ పోర్టల్లోకి లాగిన్ అయినప్పుడు మనకి లాస్ట్ లాగిన్ విత్ డేట్ అండ్ టైం ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఓకే నేను చూశాను అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. సో అండ్ సో ఈ బేసిక్గా ఈ డేట్ మెథడ్స్లో మనకి కామన్గా యూజ్ చేసే డేట్ మెథడ్స్ ఏంటంటే న్యూ డేట్. సో ఈ న్యూ డేట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిందంటే, మనం ఒక డేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ఒక కస్టమ్ డేట్ ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ ఫుల్ ఇయర్, మనకి ఫుల్ ఇయర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ గెట్ మంత్, మనకి మంత్ వస్తుంది. ఓకే, సో బేసిక్గా 0 అనేది జనవరి, సో 0తో స్టార్ట్ అయ్యి 11తో క్లోజ్ అయ్యింది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ డేట్, మనకి మంత్లో డే ఒక వాల్యూని గెట్ చేస్తుంది. ఓకే, అండ్ మనకి గెట్ డేట్ అంటే ఇది డేలో మంత్లో ఒక డేని గెట్ చేస్తుంది. అండ్ గెట్ డే, సో ఇదేం చేస్తుంది అంటే వీక్లో డేస్ గెట్ చేస్తుంది. అండ్ గెట్ టైం, సో ఈ గెట్ టైం అనే మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిందంటే టైం స్టాంప్స్ ఇస్తుంది విత్ మిల్లీ సెకండ్స్. ఓకే, అండ్ మనకి 2 లోకల్ డేట్ స్ట్రింగ్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఒక యూజర్ పర్టికులర్ లొకేట్లో ఉంటే అది ఫార్మాట్ చేస్తుంది ఆ పర్టికులర్ టైంలోకి. ఓకే, అండ్ 2 లోకల్ టైం స్ట్రింగ్, ఇది కూడా లైక్ ఫార్మాట్ చేస్తుంది టైంని బేస్డ్ ఆన్ యూజర్ లొకేట్. ఓకే, ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, సో ఆ టైంలోకి ఆ డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మనం ఒక డేట్ని క్రియేట్ చేద్దాం. సో లైక్ క్రియేట్ చేయడం అంటే లైక్ ఈరోజు డేట్ని చూద్దాం. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ ఫుల్ ఇయర్. సో మనకి ఏంటంటే ఇయర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో వచ్చిన దాన్ని నేను రిజల్ట్లో స్టోర్ చేసుకుంటా. డేట్ నౌ డాట్
గెట్ ఫుల్. సో వచ్చిన దాన్ని ఇక్కడ నేను రిజల్ట్లో చూసుకుంటా. $2025. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ మంత్. సెకండ్ మంత్. ఏంటి బ్రో సెకండ్ మంత్ అంటారా? సో మీకు నేను ముందే చెప్పా, 0 నుంచి స్టార్ట్ అయ్యింది. 0 అంటే జనవరి, ఓకే, 1 అంటే ఫిబ్రవరి, 2 అంటే మార్చ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి గెట్ డేట్. సో 26. సో ముందు మనకి 25 కనిపించింది కదా డేట్. యాక్చువల్గా ఆ రోజు నేను రికార్డ్ చేశాను, అండ్ ఈరోజు రికార్డ్ చేస్తున్న డేట్ 26. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ డే. సో ఈ గెట్ డే అంటే లైక్ వీక్లో ఏ డే అయితే వస్తుందో ఆ డే రిటర్న్ చేస్తుంది. సో బేసిక్గా సండే అనేది 0, మండే అనేది 1, ట్యూస్డే అనేది 2, అలా అనమాట. సో ఈరోజు వెడ్నెస్డే కదా. సో సాటర్డే అనేది 0, మండే అనేది 1, ట్యూస్డే అనేది 2, వెడ్నెస్డే అనేది 3. సో మనకి 3 అనేది రావాలి. ఓకే, సో 3 వచ్చింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ టైం. సో ఇట్లా ఎందుకు డిస్ప్లే అయిందంటే, గెట్ టైం అంటే లైక్ టైం స్టాంప్ వస్తుంది, అందులో మిల్లీ సెకండ్స్, సెకండ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ 17 అంటే 4. ఓకే, సో బేసిక్గా మనకి సెకండ్స్, అవర్స్, మినిట్స్ ఇవి కూడా చూడాలంటే మనకి గెట్ సెకండ్స్, గెట్ మినిట్స్, గెట్ అవర్స్ అవన్నీ ఉంటాయి. సో 28 సెకండ్స్ అయింది, 33 సెకండ్స్. సో ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తే 40. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ గెట్ మినిట్స్. సో ఇక్కడ మనకి 14 వచ్చింది. సో అదనమాట సంగతి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ అవర్స్. సో మనకి కరెంట్ మనకి ఇక్కడ టైం చూపిస్తుంది. ఓకే, 17. సో ఇక్కడ మనకి ఇంకో మెథడ్ ఉంది లైక్ టు డేట్ స్ట్రింగ్ అని. సో ఇదేంటంటే లైక్ మనకి డే
ఏ డేను ఇస్తుంది అండ్ మంత్ ఇస్తుంది అండ్ డేట్ ఇస్తుంది. ఓకే, సో ఈరోజు బుధవారం మార్చ్ 26, 2025. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకోటి వచ్చేసరికి 2 లోకల్ టైమ్ స్ట్రింగ్. టైమ్ స్ట్రింగ్. ఓకే, డేట్ వచ్చిందా? సో ఓకే, పర్లేదు. సో 3/26/2025. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ డేట్లో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ ఈ డేట్ మెథడ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో హ్యాపీ కోడింగ్.